జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా! ఎక్కడున్నాం? ద్రోణ పర్వం 4గో ఆశ్వాసంలో ఉన్నాము. 14గో రోజు యుద్ధం చెప్పుకుంటున్నాము. నేను మధ్యలో కొన్ని రోజులు స్కిప్ చేస్తున్నానని ఏమీ అనుకోకండి. ఎందుకంటే ఆఫీస్ వర్క్ హెవీగా ఉన్నప్పుడు సాయంత్రం వచ్చి బుక్ చదివి వీడియో చేసేంత టైం దొరకట్లేదు. బట్ నేను హార్ట్‌ఫుల్‌గా ట్రై చేస్తున్నాను 100% మహాభారతం పూర్తిగా చెప్పడానికి. సో, ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ మీ. సరే, ఇప్పుడు ఎంతవరకు ఉన్నాము మనము? ఎప్పుడైతే సాచికి భూరిశ్రవుని చంపాడో ఇక కర్ణుడు విపరీతమైన కోపానికొచ్చాడు. ఇంత అన్యాయంగా నువ్వు భూరిశ్రవుని చంపుతావా అని చెప్పేసి సాచికి మీద యుద్ధానికి వచ్చేస్తున్నాడు. అంటే ఇటు సాచికి ఉన్నాడు. ఇప్పుడు కర్ణుడు సాచికిని ఎదుర్కోవడానికి ఎదురుగా వచ్చాడు. ఇంతలో మీకు గుర్తుందా, నేను 14వ రోజు యుద్ధం మొదలుపెట్టడానికంటే ముందే ఆ రోజు రాత్రి చెప్పాను కదా, దారకుడిని శ్రీకృష్ణుడు అర్ధరాత్రి పిలుచుకొని, నువ్వు నా రథాన్ని సిద్ధం చెయ్యి, నువ్వు సిద్ధంగా ఉండు, నా ఆయుధాలన్నింటినీ కూడా ఆ రథంలో పెట్టు, గరుడ ధ్వజాన్ని ఎగరవేస్తూ నేను ఎప్పుడైతే నా పాంచజన్యం శబ్దంలో ఆంబోతు శబ్దాన్ని వినిపిస్తానో అప్పుడు నువ్వు వెంటనే శరవేగంగా, అంటే ఇక్కడున్నట్టుగా వచ్చేయాలి అని చెప్పేసి చెప్పాడు కదా దారకుడికి. సో, ఎప్పుడైతే కర్ణుడు సాచికి వైపు మళ్ళాడో అప్పుడు ఒక్కసారిగా శ్రీకృష్ణుడు పాంచజన్య శబ్దం పాంచజన్యాన్ని పూరిస్తాడు. అది అచ్చం ఆంబోతు రంకలు వేసినట్టు శబ్దం వస్తుంది. ఆ శబ్దం వినగానే దారకుడు ఆగ మేఘాల మీద అది రథాన్ని తీసుకొని శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చేస్తాడు. అంటే కళ్ళు మూసి తెరిచేలోపు వస్తారంటారు చూడు, గాల్లో పరిగెత్తిపించుకుంటూ వస్తాడు ఇంకా గుర్రాల్ని. సరే, ఒక్కసారి రాగానే అర్జునుడు చూసి ఆశ్చర్యపోతాడు. అదేంటి బావా, నువ్వు యుద్ధం చేయవు, ఇప్పుడు నీ రథాన్ని నువ్వు ఎందుకు తెప్పించావు? నేనున్నాను కదా, నేను చూసుకుంటున్నాను కదా, మళ్ళీ మధ్యలో నువ్వు ఇప్పుడు నీ రథాన్ని ఎందుకు తీసుకొచ్చావు, నాకు అర్థం కాలేదు అన్నప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, అర్జున, నాకు ముందే తెలుసు భూరిశ్రవుడికి సాచికి మధ్య ఏం జరుగుతుందో, అందుకని నేను నా రథాన్ని సిద్ధం చేసి పెట్టాను. అయితే నేను నా రథాన్ని నా కోసమో నీ కోసమో సిద్ధం చేయలేదు, నా రథాన్ని నేను సాచికి కోసం సిద్ధం చేశాను. ఎందుకంటే ఇప్పుడు కర్ణుడిని ఎదుర్కోవాల్సినటువంటి శక్తి సాచికి రావాలి, అది నా రథం వల్లనే సాధ్యమవుతుంది అని చెప్పేసి వెంటనే దారకుడితో అంటాడు, దారుక వెళ్ళు, అక్కడ సాచికి ఒంటరిగా ఉన్నాడు, కింద నిల్చొని ఉన్నాడు. ఎందుకంటే తెలుసు కదా, భూరిశ్రవుడికి సాచికి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇద్దరి రథాలు పోయాయి, ఇద్దరి గుర్రాలు పోయాయి, ఇద్దరు కూడా కింద నిల్చొని కత్తి యుద్ధం చేసుకున్నారు కదా చాలాసేపు. సో, వెంటనే ఎప్పుడైతే కర్ణుడు సాచికి వైపు మళ్ళాడో అప్పుడు వెంటనే ఈ శ్రీకృష్ణుడి రథసారథిగా ఉన్నటువంటి ధారకుడు తన రథాన్ని శ్రీకృష్ణుడు చెప్పిన మాట ప్రకారం తీసుకెళ్లి సాచికి దగ్గరికి వేస్తాడు. వెంటనే సాచికి ఆ రథాన్ని ఎక్కుతాడు. ఇక సాచికి కర్ణుడు ఎదురెదురు పడతారు. ఎదురెదురు పడిన తర్వాత అసలు వీళ్ళ మధ్యలో యుద్ధం జరుగుతుంటుంది. ఎక్కడ ఏ కోసాన కూడా కర్ణుడిది పై చేయిగా కనిపించదు. సాచికి రెచ్చిపోయి యుద్ధం చేస్తుంటాడు. అసలు కర్ణుడితో పాటు అంగదేశ సైన్యం వస్తుంది, ఇటు కౌరవ సైన్యం వస్తుంది. ఎంతమంది వచ్చినా కూడా తునకలు చేసి పారేస్తుంటాడు. అసలు కర్ణుడి ఒళ్ళంతా తూట్లు పడేలా కొడతాడు. ఇంత భూరిశ్రవుడిని సాచికి చంపాడని కోపంతో రగిలిపోయి వచ్చినటువంటి కర్ణుడు ఎక్కువసేపు సాచికి ముందు నిలవలేకపోతాడు. ఒళ్ళంతా గుల్ల చేసి పెడతాడు. రక్తం కారిపోతూ ఉంటుంది ఇట్లా కర్ణుడికి. సో, ఆ రకంగా సాచికి కర్ణుడి మీద పైచేయి సాధిస్తాడు. సో, ఇదే విషయాన్ని సంజయుడితో అన్నప్పుడు ధృతరాష్ట్రుడు ఏమంటాడంటే, ఇందులో నాకేమీ ఆశ్చర్యం అనిపించట్లేదు సంజయ, ఎందుకంటే ఆ రథం శ్రీకృష్ణుడిది, ఆ ఆయుధాలు శ్రీకృష్ణుడివి, ఆ రథసారథి, ఆ గుర్రాలు కూడా అదే. ఎలా ఉంటుంది తెలుసా, అసలు శ్రీకృష్ణుడి రథాన్ని దారకుడు అలా తీసుకొచ్చేటప్పుడు మధ్యలో చెప్పడం మిస్ అయ్యాను నేను, కానీ అసలు ఎలా వస్తుంటాడు తెలుసా, శైబ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, వలాహకము, ఈ 4 కూడా శ్రీకృష్ణుడి గుర్రాలు. అసలు ఆ గుర్రాలు తెల్లగా ఉంటాయంట. మధ్యలో అలా వెలిగిపోతున్నటువంటి దారకుడు ఆ గుర్రాల్ని అలా సడలిస్తే అవి ఒక్కసారి గీకరించి వాటి పాదాలకెక్కడ నేల కూడా తాకట్లేదు అన్నట్టుగా అలా దూసుకుపోయి వస్తుంటే పైన శ్రీకృష్ణుడిది గరుడ పతాకం కదా, గరుడ పతాకం అలా ఎగురుతుంటే శత్రువుల గుండెలు జల్లుమంటాయంట. అలా తీసుకొస్తాడు దారకుడు రథాన్ని. సో, మరి అంత అద్భుతమైనటువంటి రథం ఎక్కిన తర్వాత సాచికి విజయం సాధించకుండా ఎలా ఉంటాడు? సో, పూర్తిగా కూడా కర్ణుడి మీద సాచికి విజయాన్ని సాధిస్తాడు. సో, కర్ణుడు ఒళ్ళంతా కూడా గుల్ల చేసి పెడతాడు సాచికి. ఇంతలో సాచికి తన రథాన్ని కూడా తన సారథి తీసుకొచ్చేస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే దారకుడు తన రథాన్ని తీసుకొస్తున్నాడో ఆ సమయంలో సాచికి సారథి దారకుడు తమ్ముడే కదా,
తనకు కూడా భయమేస్తది. అరె! ఏం జరిగింది? ఏంటి? ఇంత తొందరగా అన్న వెళ్ళిపోతున్నాడు ఏంటి? అని చెప్పేసి తన రథాన్ని కూడా తీసుకొచ్చేస్తాడు, సాచికి రథాన్ని. ఈ సాచికి రథం మీద ఉన్నది సింహ పతాకం. సింహ పతాకం కూడా అంతే గాండ్రించుకుంటూ గరుడ ధ్వజం వెనకాల వస్తదనమాట. అట్లా దారకుడు తమ్ముడు అలా రథాలను తీసుకొస్తుంటే శత్రువుల గుండెలు ఆగిపోయి కనిపిస్తాయి. ఎప్పుడైతే కర్ణుడు ఓడిపోయాడో అప్పుడు సాచికి కృష్ణుడి రథాన్ని వదిలి మళ్ళీ తన రథం వచ్చింది కాబట్టి తన రథాన్ని ఎక్కుతాడు. ఇక ఇక్కడ అసలు సమస్య ఏం మొదలవుతుందంటే, ముందే చెప్పాను కదా! ఎప్పుడైతే భీముడికి కర్ణుడు ప్రాణభిక్ష పెట్టి "పో బతుకు పో, తిండిపోతా నీకెందుకు యుద్ధం" అని చెప్పేసి నానా మాటలని వదిలేశాడు కదా! ఇప్పుడు భీముడు వెళ్ళి ఎక్కడ ఉన్నాడు? అర్జునుడి దగ్గర ఉన్నాడు. కానీ మొహమంతా నేలకు దించుకొని ఉంటాడు. అసలు ఏమీ మాట్లాడు, ఎవరితో మాట్లాడు, యుద్ధం చేయడు. అసలు ఆ అవమానాన్ని జీర్ణించుకోలేక అలాగే ఉంటాడు. అర్జునుడు చూస్తాడు. "అన్నా ఏమైంది? అన్నా ఏమైంది? అన్నా ఏమైంది?" అన్నప్పుడు అంటే ముందే చెప్తాడు కర్ణుడు ఇట్లా అవమానించాడని. కానీ తర్వాత ఇంకా అర్జునుడికి చెప్తాడు కదా! పుల్ల గుచ్చినట్టు చెప్తుంటాడనమాట. తాను ఎలా వెళ్ళింది, కర్ణుడితో ఎలా యుద్ధం చేసింది, వాడొచ్చి ఏ విధంగా మాట్లాడింది, తనని ఎంత ఇబ్బంది పెట్టింది, అసలు నాకెలాగో ఉంది కర్ణ, వాడి చేతిలో నేను ఓడిపోవడం ఏంటి, అంటే వాళ్ళ దృష్టిలో తను సూతపుత్రుడు చేతిలో నాకింతటి అవమానం ఏంటి అని చెప్పేసి భీముడు అసలు తట్టుకోలేక అంత అంటే ఇంచుమించు భీముడిది కూడా దుర్యోధనుడు లాంటి అహంకారమే, దుర్యోధనుడు లాంటి ఆత్మాభిమానమే కాబట్టి తట్టుకోలేక అస్సలు అటు ఇటు ఉంటాడు. అన్నను చూసి ఇక్కడ అర్జునుడు తట్టుకోలేకపోతాడు. ఎందుకంటే భీముడిని అలా ఎప్పుడు అర్జునుడు చూడలేదు. భీముడు శత్రువుల మీదకెళ్తున్నాడంటే రంకెలేసుకుంటూనే వెళ్తాడు. అసలు భీముడిని ఎప్పుడు కూడా దర్జాగా, దర్పంగా చూసిందే కానీ మరీ ఇలా ప్రాణభిక్ష పెట్టేసి శత్రువు చేతిలో ఓడిపోయి వచ్చి పేలవంగా ఎప్పుడు అర్జునుడు చూడలేదు కాబట్టి ఇంకా అర్జునుడు తట్టుకోలేకపోతాడు భీముని చూసి. ఓవైపు కృష్ణుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సాయంత్రం కాబోస్తుంది అర్జున, పద మనం జయద్రథుడి వైపు వెళ్ళాలి అని. కానీ ఇక్కడ అర్జునుడు ఏం చేస్తాడు? భీముడికి జరిగిన అవమానానికి ప్రతీకారంగా, లేదు కృష్ణ, నువ్వు కర్ణుడి వైపు ముందుగా రథాన్ని మళ్లించు అనగా, ఇంకా శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పాడు కదా అని చెప్పేసి కర్ణుడి వైపుగా రథాన్ని మళ్లిస్తాడు. ఇక్కడ ఎగ్జాక్ట్‌గా చాలా దారుణమైన మాటలు అర్జునుడు కర్ణుడిని అంటాడు. అవి ఏమంటాడో చదువుతాను చూడండి. ఏరా కర్ణ, ఎన్నిసార్లు సిగ్గు లేకుండా నువ్వు యుద్ధం మధ్యలో పారిపోయావు. మేమెవరమైనా సరే నిన్నొక మాట అన్నామా? పొరపాటున పిసరంత గెలుపు మా అన్న మీద గెలిచావో లేదో ఇంతగా విర్రవీగుతున్నావు. ఇప్పుడే కదా సాచికి నిన్ను కొట్టిన కొట్టుడు కొట్టకుండా కొట్టాడు. యుద్ధం అన్నాక గెలవడం, ఓడిపోవడం ఎవరికైనా జరుగుతుంది. అంత మాత్రాన నీ ఎదురుగా ఉన్న వాళ్ళను ఎంతటి వాళ్ళో, ఎలాంటి వాళ్ళో కూడా ఆలోచించకుండా మాట్లాడతావా? నీ కూతల వల్లనే తెలిసిపోతుంది నీ కులమేంటో, నీ గుణమేంటో. అయినా వెనక నుండి అభిమన్యుడు విల్లు విరిచినట్టు అనుకుంటున్నావా అర్జునుడితో యుద్ధం చేయడం అంటే? ఈరోజు నువ్వు చూస్తుండగానే వృషసేనుడు తల నరుకుతానన్నాడు. ఇక్కడ ఈ మధ్యలో మళ్ళీ వృషసేనుడు ఎందుకొచ్చాడు? అసలు అర్జునుడు తన శపథం ప్రకారం వెళ్ళి అక్కడ జయద్రథుడి తల కదా నరకాల్సింది. కర్ణుడు ఇప్పుడు భీముడితో అలా మాట్లాడేసరికి తట్టుకోలేక నేను వృషసేనుడి తల నరుకుతానని చెప్పేసి యూటర్న్ తీసుకొని కర్ణుడి దగ్గరికి వచ్చేసాడు. సో కర్ణుడు, అర్జునుడు ఎదురెదురుగా నిల్చుంటారు. నువ్వెంతో నేనెంత చూద్దాం అన్నట్టుగా మాట్లాడుకుంటారు. ఇక్కడ దుర్యోధనుడు చాలా తెలివైన ఎత్తుగడ ఏమేస్తాడంటే కర్ణుడి దగ్గరికి వచ్చి కర్ణుడితో మెల్లగా ఇలా అంటాడు. కర్ణ, ఇంకా ఎక్కువ సమయం లేదు. కొన్ని నిమిషాలు మాత్రమే ఉంది. అంటే సాయంత్రం అయిపోతుంది. అంటే 5:30 ప్రాంతం అయిపోయింది. ఇంకొన్ని నిమిషాలు గడిస్తే సూర్యాస్తమయం అయిపోతది. ఈ అర్జునుడు ఎంత మూర్ఖుడు కాకపోతే వీడొప్పుడొచ్చి నీతో యుద్ధం చేస్తానని కూర్చున్నాడు. నువ్వు, అశ్వత్థామ, కృపాచార్యులు, నేను, నా తమ్ముళ్ళు, కౌరవ సైన్యం అంతా కలిసి వీడి మీద పడదాం. మనం వీడిని ఎట్లాగైనా మనకు కొన్ని నిమిషాలు వీడిని ఆపే సత్తా మనందరికంటే అంటే అలవోకగా మనం వీడిని కొన్ని నిమిషాలు ఆపగలుగుతాము. కొన్ని నిమిషాలు మనం వీడిని ఆపామంటే చాలు. వీడు వాడి ప్రతిజ్ఞ ప్రకారం ఎలాగైనా సరే అగ్గిలో దూకాల్సిందే, చావాల్సిందే. ఇంకా వీడిని ఓడించడం, యుద్ధం చేయడం ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి మాటలు. నీ శక్తి గురించి నాకు తెలుసు. కర్ణ, కొత్త శక్తిని తెచ్చుకో. నువ్వు ముందుండు, నీ వెనక మేమంతా ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అర్జునుడిని ఆపేద్దాము అంటారు. ఇప్పుడు అర్జునుడితో పాటు ఎవరున్నారు? భీముడు ఉన్నారు, సాచికి ఉన్నాడు, అర్జునుని చక్రరక్షకులు ఉన్నారు, యుధమాన్యుడు వాళ్ళు. సో మొత్తానికి 5 మాత్రమే ఉన్నారు. ఇంత కౌరవ సైన్యం అంతా ఒకవైపు ఉంది, ఈ 5 అంతా ఒకవైపు ఉన్నారు. సో కొన్ని నిమిషాల సమయం మాత్రమే ఉంది. మరి ఎంతవరకు ఈ 5 ఆపగలిగారు? అసలు ఈ 5 ఏ విధంగా ముందుకొచ్చారు? అర్జునుడు ఏ రకంగా యుద్ధం చేశాడో, అసలు శ్రీకృష్ణుడు మాయా చీకటిని సృష్టించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? మాయా చీకటిని సృష్టిస్తే కానీ
జయద్రథుడు చావలేకపోయాడా? అర్జునుడిలో జయద్రథుడిని చంపే శక్తి లేదా? లేదా అర్జునుడిని వీళ్ళు ఆ రకంగా అడ్డుకోగలిగారా? అసలు ఏం జరిగింది? ఆ మాయా చీకటి సృష్టించడం వెనక జరిగినటువంటి కథ ఏంటి? ఇలా కథ ముందుకు జరిగిందనే చెప్పుకుందాం. మనం రేపటి ఎపిసోడ్ చెప్పుకుంటే మనకి ఎల్లుండి మాయా చీకటి వచ్చేస్తుంది, లేదంటే మ్యాక్సిమం రేపటిలోనే మాయా చీకటి కూడా చెప్పేస్తాను. సో ఇంకా 14వ రోజు యుద్ధం, ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరితో మళ్ళీ యుద్ధం చేయాలి, ద్రోణుడి శపథం కూడా ఉంది కాబట్టి ఇంకొక 2-3 ఎపిసోడ్స్లో మనకి 14వ రోజు యుద్ధం అయిపోతుంది. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, ఎక్కడ ఏది కొత్తగా చెప్పట్లేదు, ఏది ఆపి వదిలేసి వెళ్ళట్లేదు. సో మొత్తానికి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది కదా, పోడ్కాస్ట్ కూడా ఉంది, సో అక్కడ చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.